నటుడు మోహన్ బాబుకు హైకోర్టులో సుక్కెదురైంది. మోహన్ బాబు ముందస్తు బెయిల్ పిటిషన్ కోసం వేసిన పిటిషన్ను రద్దు చేసింది హైకోర్టు. ఇటీవల మోహన్ బాబు ఫామ్ హౌస్ వద్ద జర్నలిస్టుపై దాడి చేసిన సంగతి తెలిసిందే. తర్వాత దీనిపై ఆయన క్షమాపణలు చెప్పారు కూడా. గాయాల పాలైన జర్నలిస్టును మోహన్ బాబు ఆసుపత్రి వద్దకు వెళ్ళి పరామర్శించారు. అయితే కేసు మాత్రం అలానే ఉంది. ఇప్పుడు దీనిపై తదుపరి చర్యలు ఏమి తీసుకుంటారో అని సర్వత్రా ఆసక్తి నెలకొంది. దీనిపై ప్రైమ్ 9 స్పెషల్ స్టోరీ. టాలీవుడ్ సీనియర్ నటుడు మోహన్ బాబుకు హైకోర్టులో చుక్కెదురైంది. జర్నలిస్టుపై దాడి కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని మోహన్ బాబు దాఖలు చేసిన పిటిషన్ను హైకోర్టు డిస్మిస్ చేసింది. పోలీసులు నమోదు చేసిన కేసులో అభియోగాలు తీవ్రమైనందున ముందస్తు బెయిల్ ఇవ్వలేమని పిటిషన్ను కొట్టివేస్తూ కోర్టు తీర్పిచ్చింది. ఈ దశలో ఆయనకు మరోసారి నోటీసులు జారీ చేసి చర్యలు తీసుకుంటామని పోలీసులు చెబుతున్నారు. జర్నలిస్టుపై దాడి కేసులో మోహన్ బాబుపై కేసు నమోదు కావడం అందరికీ తెలిసిందే. తాను ప్రస్తుతం భారత్లోనే ఉన్నానని మోహన్ బాబు అఫిడవిట్ దాఖలు చేశారు. తన మనవరాల్ని చూసేందుకు దుబాయ్ వెళ్లి తిరిగొచ్చిన తాను ప్రస్తుతం తిరుపతిలోనే ఉన్నానని కోర్టుకు స్పష్టం చేశారు. జల్పల్లిలోని తన ఫామ్ హౌస్లో న్యూస్ కవరేజీ కోసం వచ్చిన ఓ మీడియా ప్రతినిధిపై మోహన్ బాబు దాడి చేశారు. నమస్కారం అంటూ దగ్గరికి వచ్చిన మోహన్ బాబు ఒక్కసారిగా జర్నలిస్టు చేతిలో మైకు లాక్కుని తలపై బలంగా కొట్టారు. ఈ ఘటనలో గాయపడిన జర్నలిస్టు ప్రైవేట్ ఆసుపత్రిలో సర్జరీ చేయించుకున్నాడు. మరోవైపు తాను వయసులో పెద్దవాణ్ణని, కుటుంబ సమస్యలతో సతమతమవుతున్నాను. ఆ సమయంలో న్యూస్ కవరేజ్కి వచ్చి మైక్ ముందు పెట్టడంతో ఆవేశానికి లోనై దాడి చేసినట్లు మోహన్ బాబు ఇప్పటికే తెలిపారు. అనంతరం ఆసుపత్రికి వెళ్లి జర్నలిస్టును, ఆయన కుటుంబాన్ని పరామర్శించారు. తాను చేసిన తప్పిదానికి క్షమాపణ చెప్పారు. ఎవరిపైనా తనకు వ్యక్తిగతంగా కోపం లేదని, కానీ కొన్ని కారణాలతో ఆ సమయంలో అలా జరిగిపోయిందన్నారు. జర్నలిస్టుపై దాడితో అప్రమత్తమైన రాచకొండ పోలీసులు మోహన్ బాబుకు నోటీసులు జారీ చేశారు. ఆయన వద్ద ఉన్న 2 లైసెన్స్డ్ గన్స్ సరెండర్ చేయకపోతే వారెంట్ జారీ చేసి అరెస్ట్ చేస్తామని హెచ్చరించారు. రాచకొండ సిపి హెచ్చరికలతో అప్రమత్తమైన మోహన్ బాబు హైదరాబాద్లో ఫిలింనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ తుపాకీ సరెండర్ చేశారు. పోలీస్ స్టేషన్కు వెళ్లి గన్ సరెండర్ చేసి ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించారు. మరో లైసెన్స్ గన్ను మోహన్ బాబు చంద్రగిరి పోలీస్ స్టేషన్లో సరెండర్ చేశారు. ఈ సందర్భంగా తాను చట్ట ప్రకారం నడుచుకునే వ్యక్తినని, బాధ్యతగా ఉంటానని, చట్టాలను అతిక్రమించడం తన నైజం కాదన్నారు. మంచు మోహన్ బాబు కుటుంబంలో విభేదాలు పొడుచూపాయి. కొన్ని సమస్యల కారణంగా ఇద్దరు కుమారులు గొడవలు పడుతున్నారు. మోహన్ బాబు కుమారులు విష్ణు, మనోజులు ఒకరిపై ఒకరు బౌన్సర్లతో రచ్చ చేసుకున్నారు. ఈ క్రమంలో వారి మధ్య ఘర్షణ జరిగింది. చిన్న కుమారుడు మనోజ్ తండ్రిపై, అన్న విష్ణుపై ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలోనే మోహన్ బాబు నివాసానికి వెళ్లిన మీడియా ప్రతినిధిపై మోహన్ బాబు ఆవేశంగా దాడి చేశారు. దీనిపై కేసు నమోదైంది. దీంతో విచారణకు హాజరు కావాలని పోలీసులు నోటీసులు జారీ చేయడంతో ఆయన హైకోర్టును ఆశ్రయించారు. డిసెంబర్ 24వ తేదీ వరకు విచారణకు హాజరు కాకుండా మోహన్ బాబు స్టే తెచ్చుకున్నారు. ఈ క్రమంలో మోహన్ బాబు తనను అరెస్ట్ చేయకుండా చూడాలని ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. కానీ హైకోర్టు మోహన్ బాబు పిటిషన్ను కొట్టివేస్తూ షాక్ ఇచ్చింది. కోర్టు ఇటీవల ఇచ్చిన గడువు సైతం మంగళవారంతో పూర్తి కానుంది. కోర్టు ఇచ్చిన గడువు పూర్తి కావడంతో మరోసారి నోటీసులు జారీ చేసి విచారణకు హాజరు కావాలని చెబుతామని పోలీసులు అంటున్నారు. మోహన్ బాబు రెస్పాన్స్ ఆధారంగా తదుపరి చర్యలుంటాయని పోలీసులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే తాజాగా మంచు కుటుంబంలో మరోసారి గొడవలు చెలరేగాయి. మంచు విష్ణుపై పహాడీ షరీఫ్ పోలీసులకు మనోజ్ ఫిర్యాదు చేశాడు. విష్ణు నుంచి తనకు ప్రాణహాని ఉందని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ క్రమంలో 7 అంశాలపై 7 పేజీల ఫిర్యాదు కాపీని మనోజ్ పోలీసులకు అందించారు. ఫిర్యాదులో తన భార్య, పిల్లలకు ప్రాణహాని ఉందని మనోజ్ పేర్కొన్నారు. తన కుటుంబంపై కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. మోహన్ బాబుకు చెందిన యూనివర్సిటీతో పాటు ట్రస్టులో నిధుల దుర్వినియోగం జరిగిందని బయట పెట్టినందుకు తనపై కుట్రలు చేస్తున్నారన్నారు. తనను చంపుతానని బెదిరించారని, నా ఇంటికి కరెంట్ కట్ చేయమని విద్యుత్ శాఖకు తన పేరుతో ఫేక్ లెటర్ రాశారన్నారు.
తన ఇంటికి నీటి సరఫరా నిలిపివేశారని, ఇంట్లో చొరబడి సీసీటీవీ ఫుటేజ్తో పాటు హార్డ్ డిస్క్ దొంగిలించారని గతంలోనే ఫిర్యాదు చేశారు. చూడాలి మరి మంచు కుటుంబ గొడవలు ఏ మలుపు తిరుగుతాయో.